ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హాయ్ వ్యూయర్స్, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో చార్టర్డ్ వెల్త్ మేనేజర్ రమా రాజేష్ ఉన్నారు. ఒకసారి తనతో మాట్లాడదాం. నమస్తే రమా. నమస్తే. రమా, మనం మొన్న ఒక ఇన్సిడెంట్ చూస్తే ఆ ఫ్లైట్ యాక్సిడెంట్ అహ్మదాబాద్ది చాలా బాధాకరమైన విషయం. అంటే విచిత్రం ఏంటంటే ఆ ఫ్లైట్ లో ఇంకా లైఫ్ కొత్త లైఫ్ స్టార్ట్ చేయబోతున్నాం, ఒక మంచి జాబ్ వచ్చింది అన్న ఆశతో వెళ్తున్న వాళ్ళు కొందరు ఉన్నారు అందులో, యూత్. ఇంకొకరు ఫ్యామిలీ, హస్బెండ్, వైఫ్, ముగ్గురు పిల్లలు. సో నేను ఎందుకు అడుగుతున్నాను అంటే, ప్రతి ఒక్కరు ఇన్సూరెన్స్ చేసింటారు, ఆల్మోస్ట్ చేసుకుంటారు. నామినీ పెడితే వైఫ్ మీదను, లేకపోతే మదర్ మీదను, మదర్ పిల్లల మీదను అలా ఉంటది. ఎవరో ఒకరు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్. ఇక్కడ చూస్తే ఫ్యామిలీస్ పోయిన వాళ్ళు కూడా ఉన్నాయి ఈ ఫ్లైట్ లో. అంటే హస్బెండ్ చనిపోయినారు, వైఫ్ చనిపోయినారు, పిల్లలు చనిపోయినారు. ఇప్పుడు ఏంటి వాళ్ళ నామినీ ఇంకెవరు? అక్కడ నామినీస్ అందరు వెళ్ళిపోయినట్లే. ఇది ఏమవుతుంది? వాళ్ళ డబ్బులు ఎవరికి పోతాయి? సో ఇలాంటి కేసెస్లోని అంటే యాక్సిడెంట్ అన్నదే ఒక బాధాకరమైన విషయం. అండ్ అందులోని విత్ ఫ్యామిలీ చనిపోయినప్పుడు నెక్స్ట్ లీగల్ హెయిర్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి వెళ్తాయి అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హస్బెండ్, వైఫ్, పిల్లలు అందరూ చనిపోయారు. సో ఆ హస్బెండ్కి పేరున ఇన్సూరెన్స్ పాలసీ ఉండి వాళ్ళకి పేరెంట్స్ కనుక ఉంటే వాళ్ళు నెక్స్ట్ లీగల్ హెయిర్స్ అవుతారనమాట. సో వాళ్ళు వెళ్ళి అంటే తిన్న పాలసీ డీటెయిల్స్ కనుక వాళ్ళ దగ్గర ఉండి అవన్నీ ఉంటే వాళ్ళు క్లెయిమ్ చేసుకోవచ్చు. అలానే ఇప్పుడు ఎయిర్ యాక్సిడెంట్ కాబట్టి మనకి ఎయిర్ ఇండియా వాళ్ళు కూడా 1.5 crore వరకు అమౌంట్ ఎక్స్కర్ష్ ఇచ్చారు. అండ్ టాటా గ్రూప్ వాళ్ళు కూడా ఇచ్చారు 1 crore వరకు. సో వీటి నుంచి కూడా వాళ్ళకి వస్తాయన్నమాట. ఎవరైతే ఫ్యామిలీస్ అంటే వాళ్ళు కాకుండా మిగిలిన ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ వస్తాయి. ఇప్పుడు హస్బెండ్ అంటే హస్బెండ్ పేరెంట్స్కి వెళ్తుంది. ఇప్పుడు వైఫ్కి వచ్చేటప్పటికి వైఫ్కి ఫస్ట్ హస్బెండ్ అండ్ పిల్లలే వస్తారు కదా. సో వీళ్ళిద్దరూ చనిపోయినప్పుడు వైఫ్ వాళ్ళ పేరెంట్స్కి కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో బికాస్ ఇండివిజువల్గా ఇక్కడ వస్తుంది కాబట్టి, అది ఎయిర్ యాక్సిడెంట్ కాబట్టి ఇండివిజువల్గా ఒక్కొక్కరికి ఇస్తున్నారు. ప్రతి ఇండివిజువల్ ఫ్లైట్లోనూ ఒక్కొక్కరికి ఆ అమౌంట్ అనౌన్స్ చేశారు. సో అలా చేసినప్పుడు వీళ్ళు క్లెయిమ్ చేసుకోవచ్చు. అంటే లీగల్ హెయిర్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు క్లెయిమ్ చేసుకోవచ్చు. అండ్ దే ఆర్ ఎలిజిబుల్ ఆల్సో. కాకపోతే వాటన్నిటికీ మెయిన్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే డాక్యుమెంట్స్ ఉండడం. సో ఆ డాక్యుమెంట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ఇన్సూరెన్స్ కాపీ అని, వీళ్ళ డెత్ సర్టిఫికేట్స్ అని అంటే ఇది ఎయిర్ యాక్సిడెంట్ కాబట్టి డెత్ సర్టిఫికేట్ కాకపోయినా ఇప్పుడు న్యూస్లోని అంటే ఇప్పుడు చాలా మంది బ్యాంకుల వాళ్ళు కూడా ఏం చేశారంటే దే ఆర్ మనకి ఇప్పుడు డెత్ సర్టిఫికేట్ తీసుకోవడానికి కూడా అవ్వదు, బాడీస్ కూడా ఏమీ లేవు కాబట్టి. సో అందులో కనుక వీళ్ళు ట్రావెల్ చేశారని ఫ్లైట్ టికెట్ చూపించిన ఈ న్యూస్ ప్రకారంగా వాళ్ళు కన్ఫర్మ్ చేస్తామని చాలా మంది ముందుకు వచ్చారు ఈ పర్టికులర్ కేసు, ఈ సినారియోలో అలాంటి వాటిలో. సో అలా ఆ సర్టిఫికేట్ అంటే ఎయిర్లైన్స్ లిస్ట్ ఇస్తుంది కదా, ప్యాసింజర్ లిస్ట్, దాన్ని బట్టి కూడా వాళ్ళు క్లెయిమ్ చేసుకోవచ్చు. అంటే పర్సనల్ ఇన్సూరెన్స్ గురించి చెప్తున్నా. ఇప్పుడు దాంట్లో చాలా మంది పర్సనల్ గా కూడా ఇన్సూరెన్స్ తీసుకొని ఉంటారు కదా, అలాంటి వాళ్ళు కూడా క్లెయిమ్ చేసుకోవచ్చు ఆ ఇన్సూరెన్స్ పాలసీ కనుక ఉంటే. సో ఈ ప్యాసింజర్ లిస్ట్ ఒకటి పట్టుకొని అండ్ డెత్ సర్టిఫికేట్ తీసుకొని వీటన్నిటిని కూడా ఇన్సూరెన్స్ దాంట్లో క్లెయిమ్ చేసుకోవడానికి సబ్మిట్ చేయొచ్చు అనమాట. ఆ ఇన్వెస్టిగేషన్ తర్వాత అంటే ఇలాంటి కేసెస్లో ఐఆర్డీఏ ఇంకో కొత్త రూల్ ఏం పాస్ చేసిందంటే ఫాస్ట్గా ప్రాసెస్ చేయమని కూడా ఇచ్చేసింది. మీరు అన్నట్టు కొన్నిసార్లు కొందరే ఉంటారు, అంటే ఓన్లీ హస్బెండే ట్రావెల్ చేస్తుండొచ్చు, లేదా వైఫ్ అండ్ పిల్లలే ట్రావెల్ చేస్తూ ఉండొచ్చు. సో మిగిలిన ఫ్యామిలీ మెంబర్ సర్వైవల్కి కూడా ఇంపార్టెంటే కదా. సో ఇక్కడే కాదు, ఎనీ యాక్సిడెంట్ కేసు వచ్చేటప్పటికి మనకి చాలా వేస్లోని పాలసీస్ ఉంటాయి. చాలా మందికి ఐడియా లేదు, అంటే ఈ టాపిక్ వచ్చింది కాబట్టి చెప్తున్నాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డెబిట్ కార్డ్స్ నుంచి కూడా ఇన్సూరెన్స్ ఉంటుంది, అది చాలా మందికి తెలీదు. ఇప్పుడు మన బ్యాంక్ అకౌంట్లు ఉంటాయి కదా, చాలా మందికి కొన్ని హెచ్డిఎఫ్సిలో కానీ లేకపోతే ఎస్బీఐలో కానీ ప్రీమియం కస్టమర్స్ అని ఇట్లా ఉంటాయి. సో అలాగే మన దగ్గర ఉన్న డెబిట్ కార్డ్స్ మీద కూడా ఇప్పుడు నేను ఎక్కువ మందిని చూస్తుంటాను, అంటే మూవీ టికెట్స్ కోసం అని వీటి కోసం అని ఎక్స్ట్రా అమౌంట్ పెట్టి కూడా డెబిట్ కార్డ్స్ తీసుకుంటూ ఉంటారు. దాంట్లో వన్ మోర్ ఫీచర్ ఏంటి అంటే యాక్సిడెంట్, ఇలా పర్సనల్ యాక్సిడెంట్, అది ఓన్లీ ఎయిర్ యాక్సిడెంట్ అవ్వాల్సిన అవసరం లేదు. నాన్ ఎయిర్ అంటే ఎక్కడైనా రోడ్ యాక్సిడెంట్ అయినా ఏవైనా కూడా ఆ దాంట్లో కనుక ఆ క్రెడిట్ కార్డ్ని కానీ ఆ డెబిట్ కార్డ్ కానీ ఫ్రీక్వెంట్గా యూజ్ చేస్తుంటే, స్పెసిఫిక్గా డెబిట్ కార్డ్ యూజ్ చేస్తూ ఉంటే కనుక, అది యాక్టివ్లో ఉంటే కనుక, వాళ్ళు యూజ్ చేస్తుంటే కనుక దాంట్లోంచి కూడా క్లెయిమ్ చేసుకోవచ్చు. ఇది చాలా మందికి తెలియదు, అంటే ఎస్పెషల్లీ ఫ్లైట్లో ట్రావెల్ చేసే వాళ్ళంటే కొంచెం హయ్యర్ క్లాస్లో ఉండేవాళ్ళు అలాంటి వాళ్ళు. బట్ అలా కాకుండా నార్మల్గా ట్రైన్లో వెళ్ళే వాళ్ళు ఉంటారు, బస్సులో వెళ్ళే వాళ్ళు ఉంటారు, బైక్ మీద వెళ్ళే వాళ్ళు, ఇవి కూడా యాక్సిడెంట్సే కదా. సో ఇలాంటి కేసెస్లో కూడా మన డెబిట్ కార్డులో కూడా ఉంటాయి, అవి తెలియదు చాలా మందికి అలాంటి ఉంది అని. అమౌంట్ ఎక్కువ కాకపోవచ్చు, మన కార్డ్ యొక్క దీన్ని బట్టి అంటే ఆ లెవెల్ బట్టి 2 lakhs నుంచి 12 lakhs 15 lakhs వరకు కూడా వస్తుంది. సంథింగ్ ఈజ్ ఆల్సో గుడ్ కదా. చాలా
ఎందుకంటే చాలా మంది నేను చూసాను ఆన్లైన్లో ఆఫర్స్ కోసం అని తీసుకుంటా ఉంటారు, మూవీ టికెట్స్ కోసం అని, షాపింగ్ కోసం అని, వీటి కోసం వాటి కోసం ఎక్స్ట్రా డెబిట్ కార్డ్స్ని ఎక్స్ట్రా డబ్బులు ఇచ్చి కూడా తీసుకుంటుంటారు. సో ఆ డెబిట్ కార్డ్స్ అయితే కంపల్సరీగా మనం యూజ్ చేయక్కర్లేదు. అదే క్రెడిట్ కార్డులో కూడా ఉంటాయి, యాక్సిడెంట్ రిలేటెడ్ క్రెడిట్ కార్డులు కూడా ఉంటాయి. కాకపోతే మనం ఆ క్రెడిట్ కార్డు యూజ్ చేసి మనం పేమెంట్ చేసుకుంటే అప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లైట్ టికెట్ క్రెడిట్ కార్డు యూజ్ చేసి బుక్ చేసుకున్నారు అనుకో, వీళ్ళకి ఏమైనా అయితే దాంట్లో కూడా క్లెయిమ్ చేసుకోవచ్చు. ఆ క్రెడిట్ కార్డ్ యూజ్ చేసి ప్లే చేసుకున్నారు కాబట్టి దే విల్ గెట్ సమ్ అమౌంట్ అక్కడి నుంచి కూడా వస్తుంది. ఇది చాలా మందికి తెలియదు ఈ పాయింట్ కూడా, అంటే డెబిట్ కార్డ్ నుంచి క్రెడిట్ కార్డ్ నుంచి కూడా పర్సనల్ యాక్సిడెంట్ కవర్ ఉంటుంది అని చాలా మందికి తెలియదు. వాళ్ళ దగ్గర ఇవి ఉంటాయి కూడా, ఒక్కొక్క మనిషి దగ్గర 4-5 క్రెడిట్ కార్డ్స్ డెబిట్ కార్డ్స్ ఉంటాయి కదా. సో ఎప్పుడైనా అలా యూజ్ చేసినప్పుడు ఆ వ్యక్తికి ఏమైనా జరిగితే ఫ్యామిలీ మెంబర్స్ దాన్ని కూడా క్లెయిమ్ చేసుకోవచ్చు. దీనికి ఏమేమి ఫార్మాలిటీస్ ఉంటాయి, అంటే ఏమేమి సబ్మిట్ చేయాలి? సేమ్ ఆ క్రెడిట్ కార్డ్ యూజ్ చేసినట్టు క్రెడిట్ కార్డ్ స్టేట్మెంట్ కావాల్సి ఉంటుంది, డెత్ సర్టిఫికేట్ కావాల్సి ఉంటుంది. ఒకవేళ అది యాక్సిడెంట్ అయితే కంపల్సరీగా ఎఫ్ఐఆర్ కానీ యూనో పోలీస్ రిపోర్ట్ కానీ చేయాల్సి ఉంటుంది. ఇదొక్కటి ఇంపార్టెంట్ పాయింట్ అడిగేవు కాబట్టి చెప్పాలి. మెయిన్లీ యాక్సిడెంట్ రిలేటెడ్గా ఏమైనా అయినప్పుడు, డెత్ అయినప్పుడు కంపల్సరీగా పోస్ట్ మార్టం ఆర్ ఎఫ్ఐఆర్ పోలీస్కి వెళ్ళాల్సిందే. అది లేకుండా వీళ్ళు ఎవరైనా హాస్పిటల్ ద్వారా వెళ్ళి చేయించుకుంటా అంటే రాదు ఇన్సూరెన్స్. సో అది యాక్సిడెంట్ అయినా కావచ్చు, లేదంటే హాస్పిటల్లో కాకుండా ఎక్కడ హాస్పిటల్కి వెళ్తున్న తావులో చనిపోయినా, అంబులెన్స్ లో చనిపోయినా, ఎక్కడైనా అలా అయినా కూడా మనము ఎఫ్ఐఆర్ రైజ్ చేయాలి, లేదా పోస్ట్ మార్టం రిపోర్ట్ అయినా తీసుకోవాలి. అది లేకుండా మనకి ఇన్సూరెన్స్ రాదు. అంటే కాదు రమ్మ, ఇప్పుడు నువ్వు అంటున్నావు హాస్పిటల్లో కాకుండా అంబులెన్స్ లోనే, అంటే యాక్సిడెంట్ కాకుండా పక్కన పెట్టేద్దాం, యాక్సిడెంట్ కాకుండా ఉన్న వాళ్ళు ఎవరైనా హెల్త్ ఇష్యూ ఉంటుంది, ఈ ఊరు నుంచి వేరే ఊరికి తీసుకెళ్తూ ఉంటారు, ఆన్ ది వేలోనే వీళ్ళు అంబులెన్స్ లో చనిపోయినా కూడా ఎఫ్ఐఆర్ తీసుకోవాలి. వి డోంట్ నో ఎందుకు జరిగిందో ఏం జరిగిందో. ఇన్సూరెన్స్ మెయిన్లీ రిజెక్ట్ అవుతుంది ఆ రీజన్ తోని. ఎందుకు అంటే ఎఫ్ఐఆర్ ఫైల్ చేయలేదు, పోస్ట్ మార్టం రిపోర్ట్ లేదని. ఇప్పుడు ఇన్సూరెన్స్ కి కావాల్సింది ఏంటి, డెత్ యొక్క రీజన్ కావాలి వాళ్ళకి. సో అది సూసైడా, లేకపోతే మర్డరా, లేకపోతే హెల్త్ ఇష్యూవా, ఇవి ఎలా తెలుస్తాయి? ఒకళ్ళు హాస్పిటల్లో అడ్మిట్ అయితే ఆ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటే ఆ డిశ్చార్జ్ సమ్మరీలో తెలుస్తాయి. వీళ్ళు హాస్పిటల్లో అడ్మిట్ అవ్వలేదు, వీళ్ళు ఆన్ ద వేలో వెళ్ళిపోతున్నారు. ఇక్కడ జరిగింది ప్రాబ్లం. సో ఇలా జరిగినప్పుడు ఆ పర్టికులర్ డెత్ కి ఒక రీజన్ ఏంటో తెలియకుండా ఇన్సూరెన్స్ ఇవ్వరు కదా. అవును, కరెక్ట్. సో అందుకని కంపల్సరీగా డెత్ సర్టిఫికేట్ తీసుకోవాలి. డెత్ సర్టిఫికేట్ తీసుకోవాలంటే పోస్ట్ మార్టం చేయించాలి. పోస్ట్ మార్టం చేయించాలంటే ఎఫ్ఐఆర్ పోలీస్ రిపోర్ట్ ఇవ్వాల్సిందే. చాలా మందికి తెలియకుండా వాళ్ళు ఏం చేస్తారంటే చెయ్యరు, తర్వాత ఇన్సూరెన్స్ క్లెయిమ్ రాదు వాళ్ళకి, అండ్ దానివల్ల ఫ్యామిలీ అంతా సఫర్ అవుతారు. సో అంటే ఫాస్ట్గా మెయిన్ పోస్ట్ మార్టం చేయించడానికి అందరికీ ప్రాబ్లం ఏంటంటే బాడీని తీసుకునేటప్పుడు యూనో పోస్ట్ మార్టం అంటేనే మనందరికి ఉన్న ఒక ఒపీనియన్ ఏంటి అంటే మనకి ముట్టుకోలేము, చేయలేమన్న ఇది ఉంటుంది. కాబట్టి చాలా మంది పోస్ట్ మార్టంకి ఒప్పుకోరు. బట్ ఆ పాయింట్ మీరు ఆలోచిస్తున్నారు, కానీ తర్వాత వాళ్ళ ఫ్యామిలీ అంతా సఫర్ అవుతుందా లేదా? లెటర్సే ఒక హస్బెండ్ అండ్ వైఫ్ అండ్ పిల్లలు ఉన్నారు, హస్బెండ్ పోస్ట్ మార్టం చేయొద్దు అనుకుంటే వైఫ్ అండ్ ఫ్యామిలీకి ఇన్సూరెన్స్ రాకపోతే వాళ్ళు 20-25 years లైఫ్ ఉంది కదా ముందున. సో ఇలాంటి పాయింట్స్లోని నేను చాలా మంది అంటే బ్యాంక్ మేనేజర్స్ దగ్గర నుంచి కూడా విన్నాను. మనకి బ్యాంకుల్లో కూడా ఉంటాయి, ఈవెన్ పర్సనల్ యాక్సిడెంట్ అని సపరేట్గా ఒక పాలసీ కూడా ఉంటుంది. ఎస్బీఐలో అయితే వాళ్ళు ఇప్పటికీ నేను ఎన్నిసార్లు వెళ్ళినా చూస్తుంటాను, వాళ్ళు ప్రమాద బీమా తీసుకోండి అని అక్కడ ఒక నోటీస్ లాగా పెట్టి ఉంచుతూ ఉంటారు ఎప్పుడూ. సో అలా తీసుకున్న వాళ్ళు కూడా పాలసీలు తీసుకుంటున్నారు, ఎందుకంటే తక్కువ కాస్టే ఉంటుంది, ఎక్కువ ఉండదు. అది 400 రూపీస్ ఎంతో ఉంటుంది, ఆర్ అంటే మంత్కి 400, మంత్కి 200 అంతే ఉంటుంది, చాలా తక్కువ ఉంటుంది. అండ్ కవరేజ్ కూడా 25 lakhs వరకు అలా వస్తుంది అనమాట. వెరీ లిమిటెడ్ అమౌంట్, చాలా తక్కువ అమౌంట్. ఇది కూడా చాలా మందికి తెలియదు. అంటే ఓన్లీ యాక్సిడెంట్ గా కూడా ఒక పాలసీ తీసుకోవచ్చు అని చాలా మందికి తెలియదు. 200 రూపీస్ 300 రూపీస్ నుంచి కూడా పాలసీస్ ఉంటాయి, ఓన్లీ పర్సనల్ యాక్సిడెంట్ పాలసీస్ తీసుకోవచ్చు. సో చాలా మంది బ్యాంక్కి వెళ్ళినప్పుడు బ్యాంక్ మేనేజర్స్ వాళ్ళు చెప్తే వాళ్ళ పాలసీని యాడ్ చేయించుకుంటారు, కానీ అది ఉన్నట్టు కూడా వాళ్ళకి తెలీదు. ఎందుకంటే 200-300 కదా అకౌంట్ నుంచి కట్ అవుతుంది, పెద్దగా ఇంపార్టెన్స్ ఇవ్వరు అనమాట. బట్ అట్ ద సేమ్ టైం ఈ యూనో బ్యాంక్ మేనేజర్ దగ్గరికి వెళ్ళి ఇలా డెత్ అయిందని చెప్పినప్పుడు, సార్ మాకు అంటే ఈ పాలసీ ఉంది అని వీళ్ళు చెప్పినప్పుడు వీళ్ళు చెప్పేది ఏంటి అంటే పోస్ట్ మార్టం చేయించలేదండి, తీసుకోలేదండి. సో అలాంటప్పుడు ఎవరు హెల్ప్ చేయలేము. సో ఇన్సూరెన్స్ క్లెయిమ్ కావాలి అంటే ఎస్పెషల్లీ హాస్పిటల్లో అడ్మిట్ అవ్వకుండా, న్యాచురల్ డెత్ కాకుండా, ఆర్ ఓవర్ ద ఏజ్ పెరిగే కొద్దీ వచ్చే డెత్ అయినా కూడా అలా ప్రాబ్లమ్స్ ఉండదు. ఎవరైతే యంగ్గా ఉంటారో చనిపోతారో వీళ్ళు ఆన్ ద వేలో కానీ వర్క్కి వెళ్తూ కానీ ఎక్కడైనా చనిపోయినా లేదా యాక్సిడెంట్ వల్ల చనిపోయినా కంపల్సరీగా ఎఫ్ఐఆర్ తీసుకోవాలి, పోలీస్ రిపోర్ట్ ఇవ్వాలి, అండ్ దాని తర్వాత పోస్ట్ మార్టం చేయించిన తర్వాతనే డెత్ సర్టిఫికేట్ తీసుకోవాలి. అలా తీసుకుంటేనే మనకి పాలసీ అయితే వస్తుంది, క్లెయిమ్ అయితే వస్తుంది. అది తీసుకోకపోతే ఎన్ని కోట్లకు మనం ఎంత ప్రీమియం కట్టుకున్నా క్లెయిమ్ రాదు. ఈ చిన్న ఇంపార్టెంట్
పాయింట్ తెలియక చాలా మంది పోస్ట్ మార్టం కి వెళ్ళరు అనమాట. అవును. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఈ పాలసీ క్లెయిమ్ లో ఎస్పెషల్లీ. ఇది వన్ ఆఫ్ ద రీజన్ క్లెయిమ్ రిజెక్ట్ అవ్వడానికి. ఓకే ఓకే. మనం అనుకుంటాం కదా పాలసీలు రిజెక్ట్ చేస్తుంటారు, అవును. మెయిన్ రీజన్ ఇదే. వాళ్ళ డాక్యుమెంట్స్ పెట్టుకోరు, వాళ్ళ ఆ. డాక్యుమెంట్స్ చూపించుకోరు. సో అంటే ఫ్లైట్సే కాదు, ట్రైనే కాదు, బస్సే కాదు, మనం ఎలా ట్రావెల్ చేసినా కూడా మనకి పర్సనల్ యాక్సిడెంట్ పాలసీ ఉన్నప్పుడు అది ఎలాంటి యాక్సిడెంట్ అయినా కూడా మనకి కవరేజ్ ఉంటుంది. నాట్ ఓన్లీ ఫ్లైట్ లోనే జరగాలి అలా కాదు, చిన్న యాక్సిడెంట్ అంటే ఇప్పుడు రోడ్డు మీద మనం వెళ్తూ వెళ్తూ ఒక అవును. రాయి తనుకొని పడిపోయాము, అక్కడ చనిపోయారు, అది కూడా ఒక యాక్సిడెంట్ కింద వస్తుంది. సో పెద్ద పెద్ద మేజర్ యాక్సిడెంట్స్ కావు, చిన్న చిన్న యాక్సిడెంట్స్ కూడా యాక్సిడెంట్స్ అని అంటారు. సో If it is an చిన్న accident. యాక్సిడెంట్ అయినా పెద్ద యాక్సిడెంట్ అయినా మీరు దాని అన్నట్టు వల్ల డెత్ వచ్చింది అంటే కంపల్సరీ ఎఫ్ఐఆర్ ఉండాలి, పోస్ట్ మార్టం రిపోర్ట్ ఉంటే ఆ. కానీ మీకు క్లెయిమ్ అవ్వదు. ఎస్పెషల్లీ ఇన్సూరెన్స్ సపరేట్ తీసుకొని అండ్ పర్సన్ హాస్పిటల్ అడ్మిట్ అవ్వకుండా Mm. గనక అయితే అడ్మిట్ అవ్వకుండా ఉంటే ఇవి ఖచ్చితంగా ఉండాలి. ఖచ్చితంగా ఉండాలి. అన్నిటికి మించి మీరు అన్నట్టు డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు. Yes. సో దీని గురించి చాలా మందికి తెలియదు. తెలీదు. అండ్ ఇంకొకటి మనము టికెట్స్ బుక్ చేసుకునేటప్పుడు కూడా మనకి కింద ఇస్తుంటారు, అంటే ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకునేటప్పుడు వెబ్సైట్స్ లో కింద ట్రావెల్ ఇన్సూరెన్స్ కావాలా అని. అలా ఇన్సూరెన్స్ కూడా క్లెయిమ్ తీసుకుంటే ఇప్పుడు ఐఆర్సిటీసీ లో టికెట్స్ బుక్ చేసే వాళ్ళు కూడా కింద ఇన్సూరెన్స్ కి ఒక 40 రూపీస్ 15 రూపీస్ యాడ్ చేయమంటారు. అలా కూడా తీసుకుంటే దాంట్ నుంచి కూడా వస్తుంది. ఓకే. సో చాలా మంది అంటే ఇవి రెగ్యులర్ గా జరగవు కాబట్టి ట్రావెల్ ఇన్సూరెన్స్ అనేది చాలా తక్కువ అమౌంట్ చార్జ్ చేస్తారు. సి ఒక ఫ్లైట్ యాక్సిడెంట్ అవడానికి ఒక 5 lakhs ఫ్లైట్స్ లో 1 time పాసిబిలిటీ ఉంటది. సో అందుకు మనకి తక్కువ వస్తుంది. ఒకవేళ ఎవరైనా అలాంటి పాలసీ కూడా తీసుకుని ఉంటే దాన్ని కూడా క్లెయిమ్ చేసుకోవచ్చు, దాంట్లో నుంచి కూడా మనీ వస్తుంది. సో చాలా మందికి తెలియదండి నిజంగా డెబిట్ కార్డ్ ద్వారా, క్రెడిట్ కార్డ్ ద్వారా, ఇందాక చెప్పింది కదా టికెట్ పైన వెబ్ దాంట్లో ఉంటది, దాంట్లో కూడా క్లెయిమ్ అవుతుందంట. సో ఎలాంటివి కూడా సబ్మిట్ చేయాలి అనేది క్లియర్ గా చెప్పింది రమ్మ. ఏమన్నా డౌట్ ఉంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కాల్ చేస్తే రమ్మ చెప్తారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.